గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. కన్యారాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ ఫలితాలు అంటే సంపూర్ణ జీవితం అంటే పుట్టినప్పటి నుంచి కూడా మరణించేదాకా కూడా ఈ కన్యారాశి వారు ఏ రకంగా ఉంటారు, వీళ్ళ ఇష్టాలేంటి, వీళ్ళ గుణగణాలేంటి, వీళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఏమిటి, వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి, కలిసి వచ్చే నెంబర్లు ఏమిటి, ఇలా అన్ని రకాల విషయాల్ని కూడా సంపూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఎవరెవరు ఈ కన్యారాశిలో వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకే వస్తారు. అయితే మీ పేరులో ఒకవేళ కనుక మీకు జాతకం లేకపోయినా నక్షత్రాలు గుర్తు లేకపోయినా కూడా పేరుని బట్టి చూసుకుంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మేమందరినీ కూడా కన్యారాశి అవుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి చూసుకోండి. అయితే ఇక కన్యారాశి వారి యొక్క జీవితం అంటే కనుక ముఖ్యంగా ఈ రాశివారు శారీరకంగా ఎలా ఉంటారు అంటే కనుక చాలా సౌందర్యవంతమైనటువంటి శరీరం, చూడ్డానికి చూపరులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంటే అందరూ కూడా మిమ్మల్ని చూసి ఇష్టపడతారు. సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా చాలా సౌందర్యవంతంగానే ఉంటారు. కానీ మధ్య వయసు వచ్చేసరికి కొంచెం అందం పాడైనా మళ్ళా తిరిగి యవన వయసు వచ్చేసరికి మళ్ళీ చాలా అందంగా తయారవుతారు మీరు. ముఖ్యంగా మీకు అందం పట్ల ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అందం కోసం అనేక రకాల లేపనాలు రాయడం కానీ లేదా అందం కోసం ప్రయత్నం చేయడం కానీ చిన్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని చూసి ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువగా మంది ఉంటూ ఉంటారు. అందులో కూడా ఈ రాశిలో ఉండే స్త్రీలు చాలా అందంగా ఉంటారు. అందులో సినిమా యాక్టర్లు కానీ లేకపోతే కొన్ని రకాల వాటిలో వ్యవహరించే వాళ్ళు కానీ ఈ రాశిలో చాలా బాగా ఉంటారు. చాలా తొందరగా అందరినీ ఆకర్షించుకునేటటువంటి లక్షణం మీలో బ్రహ్మాండంగా ఉంటుంది. మీ మాట తీరువు కానీ వాక్చాతుర్యం కానీ లేదా మీ ప్రేమ ధోరణి కానీ అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది. ఒక్కసారి మీరు కనుక కూర్చుని ఒక పావుగంట ఎవరితోటైనా మాట్లాడితే వాళ్ళు మీతో స్నేహం ఏర్పరచుకుంటారు. అంటే అంత తొందరగా మీతో కలిసిపోతారు. మీరు కూడా ఇతరులతో అలాగే కలిసిపోతారు. అలానే అవతల వాళ్ళని మోసం చేయడం కానీ ఇంకో రకంగా వ్యవహారం చేయడం కానీ ఉండదు. మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడి మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కనుక చాలా తక్కువ సమయంలోనే మీకు చాలా మంది స్నేహితులు వస్తారు. అందుకనే చిన్న వయసులో ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. అంటే మిమ్మల్ని ప్రపోజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మీరు కాకపోయినా కూడా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కొంతమంది చెప్పకుండా కూడా మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటూ ఉంటారు. ఏది ఏమైనా కూడా మీ జీవితంలో ప్రేమ వ్యవహారము ఆకర్షణ శారీరకంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వినయ విధేయతలు బాగా ఉంటాయి మీకు. సాధారణంగా ఏమిటంటే కనుక ఊరికే అవతల వాళ్ళు తిట్టడం కానీ కోప్పడడం కానీ లేదా రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడడం కానీ మీరు చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఎవరైనా సహాయపడితే వాళ్ళకి వినయ విధేయత చూపిస్తారు. అంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. గురువులు అంటే బాగా ఇష్టపడతారు, పెద్దలంటే చాలా బాగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఏదైనా సరే త్యజించడానికి లేదా సహాయం చేయడానికి బాగా ఇష్టపడతారు. సాధారణంగా మీలో కొంచెం సిగ్గు మొహమాటం బాగా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇది కాదు అని చెప్పలేరు. చాలా చోట్ల ఏమిటంటే కనుక చెప్పాలని ఉన్నా కూడా కొన్ని రకాల పదాలు చెప్పలేరనమాట. అంటే అబ్బాయి నేను ఈ పని చేయలేనండి ఏమనుకోకండి అని చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేరు. అలాగే ప్రేమ వ్యవహారంలో కానీ బిజినెస్లో కానీ వ్యాపారాల్లో కానీ మొండిగా ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు. మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఎవరన్నా కొంచెం ఈ డబ్బులు అర్జెంటుగా ఉన్నాయి ఇచ్చేసేయండి అని అనాలనుకుంటారు. కానీ ఏమనుకుంటారో అవతల వాళ్ళు అనుకునే భావన, ఈ భావన వల్ల మీరు చాలాసార్లు పాడైపోతూ ఉంటారు, దెబ్బతింటూ ఉంటారు. ఈ మొహమాట ధోరణి వల్ల ఎవరైనా ఏదైనా అడిగితే ఖచ్చితంగా ఇచ్చేస్తూ ఉంటారు. అది మీకు అవసరమైన వస్తువు అయినా సరే సరే చూద్దాంలే అని. అంటే ఈ మొహమాట ధోరణి వల్ల చాలాసార్లు చాలా రకాల విషయాల్లో మీరు డబ్బు విషయంగా కానీ వస్తువు విషయంగా కానీ కోల్పోతుంటారు. ఎవరన్నా ఒకసారి నీ బండి వయ్యా 2 రోజులు మళ్ళీ ఇచ్చేస్తారన్నారు అనుకోండి, కాదనలేరనమాట, ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఏదైనా పాడైతే కనుక మళ్ళీ మీరే పెట్టుబడి పెట్టి చేయించుకుంటూ ఉంటారు తప్ప అవతల వాళ్ళు నిందించరు. ఇలాగేమంటారంటే చిన్న చిన్న విషయాల్లో కానీ పెద్ద విషయాల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీ నేత్రాలు చాలా అందంగా ఉంటాయి. మీరు చాలా దూరం వస్తువులు కూడా చాలా బాగా చూడగలుగుతూ ఉంటారు. అలాగే నేత్ర సంబంధమైనటువంటి విషయంలో చాలా అద్భుతమైనటువంటి అంటే కళ్ళు చూస్తే చాలు, మీ కళ్ళు చూస్తే చాలు చాలా మందికి ఆకర్షితులయ్యేలా ఉంటాయి మీ నేత్రాలు. కంటి చూపుతో ఆకర్షించుకునే గుణం మీలో బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీరు బాగా పొడుగుంటారు, అలానే బాగా పొట్టిగా ఉంటారు, మధ్యస్థంగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి శారీరకంగా చూసుకోవాలి చెప్పాలంటే కనుక చక్కని రూపలావల్యాలు ఉంటాయి. వీళ్ళకి పొట్ట పెంచుకోవడం అన్నా లేకపోతే ఒళ్ళు పెంచుకోవడం అన్నా అస్సలు ఇష్టం ఉండదు.
వాళ్ళే చూసి ఇష్టపడరు అనమాట. వాళ్ళు కనుక ఉపకాయంగా ఉంటే కనుక ఎలాగైనా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా నాజూగ్గా ఉండడానికి, అందంగా ఉండడానికి, శరీర సౌష్ఠవానికి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు, వ్యాయామాలు చేస్తూ ఉంటారు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా కొంచెం వీళ్ళకి శరీరం అందంగా ఉంటే చాలా ఇష్టం. లేదంటే కనుక వాళ్ళే ఇబ్బంది అంటే చికాకు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. చిచ్చి నేను ఎలా ఉన్నానేంటి, మారాలి అని. అలాగే వస్త్రాలు కానీ, బట్టలు కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ చాలా బాగా ఇష్టం. అందమైన బట్టలు, రకరకాల బట్టలు ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. బట్టలు ఉన్నా కూడా అస్తమాటు షాపింగ్లు చేస్తూ ఉంటారు. వీళ్ళకి బట్టల పిచ్చి ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఆడవాళ్ళైతే నగల పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మొబైల్ గ్యాడ్జెట్స్ అంటే బాగా ఇష్టపడతారు. వాహనాలు అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే చాలా ఇష్టపడతారు. టెక్నాలజీ అంటే చాలా ఇష్టపడతారు. వాటి కోసం చాలా డబ్బులు తగిలిస్తూ ఉంటారు. సినిమాలు చూడడానికి, ఫ్రెండ్స్తో తిరగడానికి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు అస్తమాట కూడా. వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం చాలా ఎక్కువ. శాస్త్ర సాంకేతిక విషయాలు కానీ, కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, కొత్త పుస్తకాలు చదవడం కానీ, కొత్త ప్రాంతాలు తిరగడం కానీ, ఎక్కువ మందితో సంభాషించడం కానీ, ఏదైనా కొత్త ఇన్నోవేషన్ ఏదైనా తయారు చేయడం కానీ, సృష్టించడం కానీ, ఇలాంటి ఆలోచనలు చాలా విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ చదువుని చాలా బాగా ఉపయోగించుకోగలుగుతారు. ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి మేధాశక్తి విపరీతంగా ఉన్న కారణం చేత వీళ్ళు చదివింది చాలా తొందరగా గుర్తుంటుంది వీళ్ళకి. అలాగే ఎగ్జామ్స్లో కూడా కాన్సన్ట్రేషన్ చాలా బాగా ఉంటుంది వీళ్ళకి. అలాగే తోటి చదువుకునేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలామంది ఉంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ మిమ్మల్ని మోసం చేసినా కూడా ఆ ఫ్రెండ్స్ కోసం మీరు తపన పడిపోతూ ఉంటారు. పోలేవాడు నా ఫ్రెండ్ కదా అనేటటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. ఈ రాశిలో ఉండే వాళ్ళు చాలామంది అందుకనే పండితులు అవుతూ ఉంటారు. వేదం చదువుకున్న వాళ్ళు కానీ, సంస్కృతం చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం పట్ల కానీ చాలా బ్రహ్మాండమైన నిష్ణాతులు ఉంటారు. అలాగే వీళ్ళకి సహాయం ఇవ్వడం చాలా ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఫ్రెండ్స్కి పెట్టకుండా తినరు అనమాట. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా ఫ్రెండ్స్కి విలువ ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యులకి బాగా విలువిస్తారు. ఎక్కువగా సేవా గుణము, దాన గుణము బాగా ఉంటాయి వీళ్ళకి. ఎంతసేపు పరోపకారం ఏదో శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడం వల్ల చాలాసార్లు నష్టపోతుంటారు వీళ్ళు. అయినా సరే సహాయం మాత్రం మానరు. అలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏదైనా అవసరం అయితే మాత్రం ఇతరులు మాత్రం పెద్దగా సహాయం చేయరు. మొండి చేయి చూపిస్తూ ఉంటారు. ఓ 5,000 అప్పు కోసం వెళ్ళినా కూడా లేవని ఆయన ఇప్పుడే ఖర్చు అయిపోయారు 5 అని చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎవరన్నా అప్పు అడిగితే వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు. మోసపోతూ ఉంటారు. ఈ రకంగా జీవితంలో పరోపకారం వల్ల, అతి మంచితనం వల్ల, మొహమాటం వల్ల నష్టపోయే గుణం ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళకి అధికంగా సంఘంలో మంచి పేరు ఉంటుంది. సాధారణంగా వీళ్ళలో తప్పుడు పనులు చేసేవాళ్ళు కానీ, లేదా మోసాలు చేసేవాళ్ళు కానీ చాలా తక్కువగా ఉంటారు. వీళ్ళకి న్యాయం అన్నా, ధర్మం అన్నా, కష్టపడి సంపాదించడం అన్నా, తెలివితేటలతో సంపాదించడం అన్నా చాలా ఇష్టం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, వ్యవహారాలు పెట్టడం కానీ, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టడం కానీ, లేదా ఏదైనా సాంకేతిక పరమైనటువంటి ఏవైనా పెట్టడం కానీ, సొంతంగా షాపులు పెట్టుకోవడం కానీ, లేదా సొంతంగా వ్యాపారాలు చేయడం కానీ, సొంతంగా చేయాలని తపనలు ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి. ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను సంపాదించాలి అనే తపన విపరీతంగా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా సొంతంగా ఏదైనా కొత్తగా పార్ట్ టైం బిజినెస్లు, వ్యాపారాలు చేయడానికి చాలా మొగ్గు చూపుతూ ఉంటారు వీళ్ళు ఎవరి మీద ఆధారపడడానికి అస్సలు ఇష్టపడరు. ఎవరి దగ్గర ఉత్తిన డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడరు. ఉత్తిన వస్తువులు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాగే మీరు కూడా ఎవరైనా ఏదైనా వస్తువు అడిగితే మాత్రం ఉచితంగా ఇచ్చేస్తూ ఉంటారు, లేదా సరదాగా ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మీకు మాత్రం ఎవరి దగ్గర ఏది తీసుకోవడం ఇష్టం ఉండదు. సరే, వాటి వల్ల కూడా చాలాసార్లు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. ఆ వాడుకునే విషయం మీకు చాలా కాలం తర్వాత కానీ అర్థం కాదు. అయినా సరే మీరు వాళ్ళు వదలలేరనమాట. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటాయి. మీకు స్వయం కృషి విపరీతంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా విపరీతమైన కష్టజీవి. అంటే ఇంకా కష్టంలో మామూలు కష్టాలు కాదు, ఇంకా ఎప్పుడు పని చేస్తూ ఉండడమే, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడమే, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడమే. చిన్నప్పటి నుంచి సుఖం ఉండదు. మీకు డబ్బున్నా సుఖం ఉండదు అనమాట. మీ జేబులో 1000 రూపాయలు ఉన్నా అందులో 100 రూపాయలు కూడా మీకోసం ఖర్చు పెట్టుకోరు. ఫ్యామిలీ కోసమో, లేకపోతే దాచడానికో, భవిష్యత్తు గురించో వ్యవహారం చేస్తారే తప్ప దుబారా చేయాలని కానీ, డబ్బులు వేస్ట్ చేయాలి కానీ ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆ డబ్బు విలువ, పని విలువ, జీవిత విలువ బాగా తెలుస్తుంది మీకు. తద్వారా ఏమిటంటే కనుక కష్టజీవి అని చెప్పచ్చు. కాకపోతే ఎప్పుడూ కష్టమే. ఓ 4 రోజులు ఏదో ప్రశాంతంగా ఉన్నారంటే మళ్ళీ ఒక 4 నెలల పాటు మళ్ళీ ఏదో ఒక రకమైన సమస్య వస్తూ ఉంటుంది మీకు. ఈ రకంగా ఏమిటంటే కనుక, కాకపోతే ఏమిటంటే కనుక ఒకానొక సమయంలో అంటే మీకు 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మీకు ఆర్థికంగా కానీ, వ్యవహారికంగా కానీ ఇబ్బందులు ఉండవు. చాలా ప్రశాంతంగా, అంటే కనుక డబ్బుల కోసం కక్కుర్తిపడే పరిస్థితులు కానీ, డబ్బుల కోసం కష్టపడవలసిన అవసరాలు కానీ చాలా తగ్గిపోతాయి మీకు. తద్వారా ఏమిటంటే కనుక మీకు డబ్బు సంపాదించవలసిన అవసరం తగ్గిపోయినా కూడా మీ జీవితంలో కష్టపడాలనే ఆలోచన మాత్రం తగ్గదు. శరీరంతో ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉంటారనమాట. అలాంటి లక్షణాలు మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి.
మీరు ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకా ఏదో సాధించాలనుకుంటూ ఉంటారు. తద్వారా ఏమిటంటే జీవితాంతం ఏదో ఒక ప్రయాణం చేస్తూనే ఉంటారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో ఉండే వాళ్ళకి విదేశాలు వెళ్ళాలనేటటువంటి కోరిక విపరీతంగా ఉంటుంది. అందుకనే చాలా మంది విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు, అక్కడ గ్రీన్ కార్డులు సంపాదించుకుంటూ ఉంటారు, అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాగే విదేశాల్లో గృహాలు కట్టుకునే వాళ్ళు ఉంటారు, విదేశాల్లో స్థలాలు బిజినెస్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదేమైనా వీళ్ళకి సరదాగా విహారయాత్రల కోసమైనా సరే విదేశాలు వెళ్ళాలి, లేదా కొంచెం తిరగాలనేటటువంటి తపన బాగా ఎక్కువ ఉంటుంది. దానికోసం డబ్బులు దాచుకుంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళకి ప్రయాణాలన్నా, సరదాగా తిరగడం అన్నా, తీర్థయాత్రలన్నా, ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి ప్రయాణాలు చేయడం అన్నా, లాంగ్ డ్రైవ్లు వెళ్ళాలన్నా, ఇలాంటి ఆలోచనలు కోరికలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు అస్తమాటు పార్కులకు కానీ, సముద్రం దగ్గరికి కానీ, లేదా అనేక రకాల ప్రాంతాలకు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అటవీ ప్రాంతం అంటే వీళ్ళకి చాలా బాగా ఇష్టం, వన్యాలంటే చాలా ఇష్టం, వనాలంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలాంటి ప్రాంతంలోకి వెళ్ళాలనే తపన, ప్రశాంతంగా తిరగాలనే తపన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. సరోవరాలు కానీ, లేదా వాటర్ పరమైనటువంటివి ఏవైనా జలపాతాలు కానీ, ఇలాంటి వాటి అంటే చాలా ఇష్టపడతారు వీళ్ళు. వీళ్ళు ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాంటి చోట్లకి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఉండాలని తపన ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కనుక ఒంటరిగా వెళ్ళిపోతారు తప్ప అందరితో కలిసి ఉంటారు. వీళ్ళకి ఒకనొక సమయంలో విరక్తి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో కూడా ఏంటంటే కనుక వీళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఈ రకంగా ఉద్యానవనాలకి వాటికి వెళ్ళి ఎక్కువగా ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. సరే, ఎవరికైనా సరే ఎవరైనా మీకు కనుక సహాయం చేస్తే జీవితంలో మర్చిపోరు. అంటే కొంతమంది ఏమిటంటే కనుక వాడుకుని వదిలేస్తారు, మీరు అలా కాదు. సహాయం చేసిన వాడు మాత్రం వాడి కోసం ఎప్పుడూ మీరు ఏదో చేయాలని సిద్ధపడుతూ ఉంటారు. అందుకని మీలో భక్తి, దైవము, ఆధ్యాత్మిక చింతన, ధర్మం చాలా ఎక్కువగా ఉంటాయి. గుళ్ళకి వెళ్ళడం కానీ, ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా అర్చనలు చేయించుకోవడం కానీ, పూజలు పునస్కారాలు కానీ, ఇంట్లో పూజలు కానీ, ఇలాంటి ఎక్కువ అవకాశాలు, తాపత్రయాలు బాగా ఉంటూ ఉంటాయి. అస్తమాటు సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఇలాంటి ఏదో రకమైనటువంటి వ్రతాలు, నోములు, ఉపవాసాలు, దీక్షలు, లేదా గుళ్ళకి వెళ్ళాలు, మొక్కులు, అస్తమాటు మొక్కుకుంటూ ఉండడాలు, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. అలాగే తోటి వారితోటి, స్నేహితులతోటి, ఫ్యామిలీతోటి ఎక్కువ రిలేషన్ ఉంటుంది మీకు. అంటే మీరు ఎక్కువసేపు వాళ్ళతోటి మీ యొక్క మనసులో ఉండే భావాలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, మీ మనసులో ఉండే బాధలు పంచుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అంటే ప్రేమాభిమాన ఆప్యాయతలు బాగా విపరీతంగా ఉంటాయి మీకు. అందుకనే ఫ్యామిలీ రిలేషన్లో మీరంటే చాలా గౌరవం ఉంటుంది, మిమ్మల్ని పై స్థాయిలో చూస్తారు, మీకు చాలా విలువిస్తారు. ఫ్యామిలీ రిలేషన్ కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే స్నేహితులు కానీ, ఎవరైనా సరే మీకు చాలా విలువిస్తారు. కారణం ఏంటంటే కనుక మీరు వాళ్ళ కోసం ఎంతకైనా తెగించడానికి ఇష్టపడతారు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తీర్చడానికి ఇష్టపడతారు తప్ప వెనకాడరు. అలాంటి లక్షణాలు ఉంటాయి మీకు. కానీ మీరు చాలా సరదాగా ఉంటారు, అందరితోటి చతురతగాను, కామెడీగా మాట్లాడడము, జోక్స్ వేయడము, అందరినీ నవ్వించడము, సరదాగా ఉంచడం తప్ప ఎవరిని ఏడిపించాలనే తపన ఉండదు. కాబట్టి ఏమిటంటే అందరూ మీరు వచ్చారంటే చాలా చాలా ఆనందపడతారు, ఎందుకంటే మీతో సరదాగా ఉంటుందని వాళ్ళకి ఆనందం. మీతో ప్రయాణాలు చేయడానికి ఆనందపడతారు, కారణం ఏంటంటే మీతో ప్రయాణం చేస్తే ఒక ఆనందం వాళ్ళకి. అలాంటి లక్షణాలు, అందరినీ ఆకర్షించుకునే లక్షణాలు మీలో ఉంటాయి. అలాగే పితృప్రేమ చాలా అధికంగా ఉంటుంది. తండ్రి అంటే చాలా ఇష్టం. ఒకనొక సమయంలో తల్లి అంటే ఇష్టమైనా కూడా మధ్య వయసు వచ్చి దాటిన తర్వాత తండ్రికి విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తారు, తండ్రి కోసం చాలా ఎక్కువగా కష్టపడతారు, తండ్రి ఏం చెప్పినా కాదనకుండా చేస్తారు, తండ్రి కోసం కొన్ని వదులుకుంటారు కూడా. అలాగే తండ్రి నుంచి మీకు కూడా బ్రహ్మాండమైన లబ్ధి వస్తూ ఉంటుంది. అలాగే మీకు అనేక రకాల విద్యలు అంటే చాలా ఇష్టం, ఒకే రకమైనటువంటి నాలెడ్జ్ అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు అనేక రకాల పుస్తకాలు చదవడం, అనేక రకాల విద్యలు తెలుసుకోవడం, అనేక రకాల కోర్సులు జాయిన్ అవ్వడం, ఇలాంటివి చాలా ఇష్టం. అందుకనే మీరు ఉద్యోగాల్లో కూడా పరిపరి విధాలు మారుతూ ఉంటారనమాట. అలాగే జ్యోతిష శాస్త్రం అన్నా, వైదిక సాంప్రదాయాలన్నా చాలా బాగా ఇష్టపడతారు. గణిత శాస్త్రం అంటే చాలా ఇష్టం, లెక్కలంటే చాలా ఇష్టం, ఇంజనీరింగ్ విద్యలు అంటే చాలా ఇష్టం, సైన్స్ టెక్నాలజీ విద్యలు అంటే చాలా ఇష్టం, పరికరాలు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి వాటిలో చాలా బ్రహ్మాండంగా నిష్ణాతులుగా ఉంటారు. అలాగే వ్యవసాయం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడాను. ఏదైనా ఒక పని చేయాలంటే దానికి సులువు మీరు చాలా బ్రహ్మాండంగా వెతకగలుగుతారనమాట. యంత్ర పరికరాల ద్వారా మీరు పని చేయాలనుకుంటారు, సులువుగా పని చేయాలనుకుంటారు, తొందరగా పని చేయాలనుకుంటారు, స్పీడ్గా పని చేయాలనుకుంటారు, తక్కువ రేటుగా పని అయిపోవాలనుకుంటారు. ఇలాంటి అనేక రకాల అంటే ముందు చూపు తత్వం చాలా బాగా ఉంటుంది మీకు. అలాగే వ్యాపారాలు చేసేటటువంటి మార్గం బ్రహ్మాండమైన మార్గాలు ఉంటాయి వీళ్ళకి. మీ మాట తీరుతో వ్యాపారాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు. కానీ వ్యాపారంలో అస్తమాటు నష్టాలు చవి చూస్తున్నా మళ్ళీ మీ తెలివితేటలతో రాణించుకునే అవకాశాలు చేయగలుగుతారు. మీ వ్యాపార ధోరణి ఎలా ఉంటుందంటే కొన్ని రకాల స్కీమ్స్, ప్రజలను ఎలా ఆకర్షించుకోవాలి, ఏ రకంగా వ్యాపారాలు డబ్బులు మిగిల్చుకోవాలనే దాంట్లో బ్రహ్మాండమైన నిష్ణాతత ఉంటుంది. కాకపోతే నమ్మక ద్రోహాలు, అప్పుడప్పుడు వ్యాపార నష్టాలు చవి చూస్తూ ఉన్నా కూడా మళ్ళీ మీరు జాగ్రత్త పడగలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సాధారణంగా జీవితంలో అనేక రకాల వ్యాపారాలు, ఒక రకమైన వ్యాపారమే కాకుండా ఓ 10 ఏళ్ళు ఒక వ్యాపారం చేస్తూ ఇంకో 10 ఏళ్ళు ఇంకో వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీకు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సాధారణంగా
పుట్టినప్పుడు లేదా పెరుగుతున్నప్పుడు పెద్దగా ఐశ్వర్యం లేకపోయినా వీళ్ళకి కొంత ఏజ్ వచ్చేసరికి చాలా తొందరగా సెటిల్ అవుతారు, ఐశ్వర్యవంతులుగా సెటిల్ అవుతారు, చాలా గొప్పగా సెటిల్ అవుతారు వీళ్ళు, బాగా ధనవంతులు అవుతారు వీళ్ళు. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా సాధారణంగా మరణించే లోపు లైఫ్ టైం అనుకోవచ్చు అనేక రకాల భోగాలు అనుభవిస్తారు. అది వాహనాలా, లేకపోతే లగ్జరీయా, ఫ్లైట్లో తిరగడాలా, లేకపోతే విదేశాలు వెళ్ళడాలా, లేకపోతే స్త్రీ సుఖమా, భోగమా, వస్తు సుఖమా, ఏదైనా సరే సంపూర్ణ భోగాలు అనుభవించే పరిస్థితి వీళ్ళకి ఉంటుంది. కాబట్టి అన్ని రకాల భోగాలు అనుభవించే జీవితంలో పూర్తవుతుంది వీళ్ళ జీవితం. కాకపోతే ఈ భోగాల లాలసలో వ్యసనాలు బాగా అలవాటవుతాయి వీళ్ళకి. ఆ వ్యసనాలు తొందరగా వదిలించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అనేక రకాల వ్యవహారాలు వ్యసనం. ఈ రాశిలో ఉండే వాళ్ళలో వ్యసనం లేని వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొక లేరని చెప్పచ్చు. వ్యసనం లేదా వీళ్ళు చాలా గొప్పగా సంపాదించగలుగుతారు, తొందరలో పైకెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండే వాళ్ళకి వ్యసనం ఉందా, ఆ వ్యసనం వీళ్ళకి ఖచ్చితంగా పాడు చేస్తుంది. ఎంత బయటకు వద్దామన్నా వ్యసనం నుంచి మాత్రం బయటకు రాలేరు వీళ్ళు, చాలా కష్టం. రాగలిగితే మాత్రం వీళ్ళంత అదృష్టవంతులు ఉంటారని చెప్పచ్చు. అలాగే కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, కుటుంబం కోసం చాలా ఎక్కువగా కష్టపడతారు, కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటారు, కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం మిమ్మల్ని ఏమనుకుంటారంటే కనుక కఠినంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ మీ కఠినత్వం అంతా కూడా వాళ్ళు బాగుండాలని. అప్పుడప్పుడు మీరు కోపపడతారు, కానీ ఆ కోపం ఎంతోసేపు ఉండదు. ఆ కోపం కూడా ప్రేమతో కూడిన కోపం. అంటే వాళ్ళు పాడైపోతారేమో అని తప్ప కక్షాకారంభ్యాలతో కోపం మీకు ఉండదు. కానీ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, ఇతరులు కానీ మిమ్మల్ని అలా అర్థం చేసుకోరు. వీరికి లోపల ఏదో దొబ్బుదిగులు ఉండడం వల్ల ఎలా కోపడుతున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత కొంతకాలానికి అర్థం చేసుకుంటారు. కానీ మీలో ఏమిటంటే కనుక కోపం ఎక్కువసేపు నిలబడదు. ఏదో తాత్కాలిక కోపం, చాలా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆ సమయంలో ఏదైనా చేసేస్తాను అనుకుంటారు. కానీ ఒక్క 5 నిమిషాలు ఆగారంటే మళ్ళీ మీరు శాంతపడిపోతారు. ఆ రకంగా ఏమిటంటే కనుక అతి ఆవేశం ఉంటుంది, అతి కోపం ఉంటుంది, అతి ప్రేమ ఉంటుంది, అతి మంచితనం ఉంటుంది మీలో. అది అన్ని కూడా అతి అనమాట. ఆ అతి వల్ల ఏమిటంటే కొంతమంది కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు. ప్రేమ విషయాల్లో చాలాసార్లు అపార్థాలు జరుగుతాయి. చాలాసార్లు ప్రేమ విఫలం అవ్వడానికి, బ్రేకప్స్ జరగడానికి మీ కోపము లేదా మీ మాట తీరువే కారణం అవుతుంటుంది. అంటే తొందరపడతనం కారణం అవుతుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కానీ, లేదా స్నేహ వివాదాల్లో కానీ, లేదా వ్యాపారాల్లో కానీ మీ తొందరపాటుతనము లేదా తొందరపాటు మాటకారతనం వల్లే చాలాసార్లు అవకాశాలు కోల్పోతుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మీ మాట తీరుతో మళ్ళీ ఆ సమస్యలన్నీ సరిదిద్దుకోగలుగుతుంటారు. అలాంటి చక్కని ప్రత్యేకమైనటువంటి లక్షణం మీకు ఉంటుంది. అయితే మీకు మాత్రం సంఘం అంటే చాలా ఇష్టం, అలాగే కొంచెం సోషల్గా సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం, పేరు ప్రఖ్యాతులు అంటే చాలా ఇష్టం, రాజకీయ పదవులు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా. అందుకనే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు ఈ రాశిలో. వీళ్ళు రాజకీయం కోసం చాలా తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి రాజకీయ పట్టు విపరీతంగా తెలుసు. ఎక్కడ ప్రజలను ఎలా మాట్లాడితే మనం నెగ్గగలుగుతాము, ఏ పదవి పొందాలంటే ఎవరిని పట్టుకోవాలి, పదవి నిలబడాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు చాలా బాగా ఉంటాయి. అందుకనే రాజకీయాల్లో బ్రహ్మాండమైన సలహాదారులుగా ఉంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ సలహాలు తీసుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఫెయిల్ అవ్వడం. అలాంటి సలహాదారులు ఉంటారు. రాజకీయాల్లో చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పై స్థాయిలో ఉండేవాళ్ళు, అధికారులు చాలామంది ఉంటారు ఈ రాశిలో ఉండేటటువంటి వాళ్ళు. కారణం ఏంటంటే కనుక వీళ్ళకి రాజకీయ చతురత చాలా బాగా ఇష్టం ఉంటుంది. అందుకనే ప్రెసిడెంట్లా పోటీ చేసినా కూడా వీళ్ళు ఖచ్చితంగా తక్కువ సమయంలో నగ్గగలుగుతారు వీళ్ళు. అలాగే పరధన ప్రియులు అని చెప్పచ్చు వీళ్ళు. అంటే అవతల వాడి డబ్బు కోసం చాలా బాగా ఆశిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ దగ్గర డబ్బు ఖర్చు పెట్టడం కన్నా పక్క వాడి డబ్బు ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. సరదాగా ఏ ఫ్రెండ్స్ తోటో వెళ్ళారనుకోండి, లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళతో వెళ్ళారనుకోండి, ఓ డ్రింక్ తాగారనుకోండి, వీళ్ళు జేబులో డబ్బులు తీద్దాం వద్దా వాళ్ళు డబ్బులు తీశారనుకోండి, సరే వీళ్ళు లోపలెట్టేస్తుంటారు అనమాట. అంటే పరధనం ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తప్ప అత్యవసరం అయితే తప్ప మీ దగ్గర డబ్బులు తీయరు అని చెప్పచ్చు. కాకపోతే అన్ని విషయాల్లోనూ అలా ఉండరు. కొన్ని విషయాల్లో అవతల వ్యక్తుల పరిస్థితిని బట్టి, అవతల వ్యక్తి బాగా వాడుకునేవాడు అనుకోండి, అలాంటి వాడి దగ్గర ఉంటారు. అలానే ఫ్రెండ్స్ తోటి, బాగా ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమికులతోటి, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మీరే ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో ఎక్కువగా మీరు అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే కనుక అక్కడ ఉన్న పరిస్థితి చక్కదిద్దడానికి. అలాగే ఎదుటివారి యొక్క ధనాన్ని అనుభవించాలనే కోరిక కానీ, ఎదుటివారి కన్నా బాగా గొప్పగా ఎదగాలన్న కోరిక కానీ, వారి కన్నా బాగా పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళాలన్న కోరికలు కానీ, ఇలాంటివి ఎప్పుడూ మీకు ఉంటూనే ఉంటాయి. తద్వారా కొంచెం మనశ్శాంతి తక్కువ అవుతూనే ఉంటుంది మీకు ఎక్కువగా గణితం అన్నా, ఇంజనీరింగ్ అన్నా, టెక్నాలజీ విద్య అన్నా, కంప్యూటర్ కోర్సులన్నా, లేదా సాఫ్ట్వేర్ వ్యవహారాలన్నా చాలా బాగా ఇష్టపడతారు. ఈ రాశిలో ఉండే వాళ్ళకి సైనికులుగా కానీ, లేదా పైలట్లుగా కానీ, లేకపోతే రైల్ పైలట్లుగా కానీ, ఇలాంటి వాటిలో బాగా రాణిస్తారు వీళ్ళకి డ్రైవింగ్ చాలా బ్రహ్మాండంగా కుదురుతుంది. వీళ్ళకి చాలా బాగా చాకచక్యంగా నడపగలుగుతారు. అందుకనే అనేక రకాల యుద్ధ విమానాలు నడిపేవాళ్ళు కానీ, లేదా యుద్ధ ట్యాంకర్లు నడిపేవాళ్ళు కానీ, సబ్మెరీన్ నడిపేవాళ్ళు కానీ, ఇలాంటి వృత్తుల్లో కూడా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పొచ్చు. అలాగే డ్రైవింగ్ ప్రావీణ్యత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే
విదేశాలు వెళ్ళేటటువంటి వాళ్ళలో చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. వీళ్ళకి తొందరగా వేసాలు వస్తూ ఉంటాయి అందుకనే వీళ్ళకి. అలాగే ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళకి. విదేశీ లావాదేవీలు చాలా బాగా కలిసి వస్తాయి. అంటే ఏమిటంటే కనుక ఏదో వేరే దేశం ప్రోడక్ట్లు ఇక్కడ తెప్పించుకుని అమ్మడం, చైనా ప్రోడక్ట్లు తెచ్చుకుని అమ్మడం, ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి బ్రహ్మాండంగా లభిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఫుడ్ వ్యాపారం కానీ, హోటల్ వ్యాపారం కానీ, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, ఫైనాన్స్ వ్యాపారం కానీ, బంగారం వ్యాపారం కానీ, బట్టల వ్యాపారం కానీ, లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఐరన్కి సంబంధించిన వ్యాపారం కానీ, లేదా టైల్స్కి సంబంధించి శానిటరీకి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ మొబైల్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఫర్నిచర్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ చాలా ఎక్కువగా లభిస్తుంటాయి వీళ్ళకి. వీళ్ళకి సాధారణంగా వ్యాపారం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళకి వ్యాపారం తెలివితేటలు అమోఘంగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే ఈ ఈ యొక్క రాశిలో ఉండేటటువంటి వారికి ప్రధానంగా ఏమిటారంటే కనుక ఉద్యోగాల మీద ఆధారపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటుంటారు. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగాల్లో కూడా మంచి స్థాయిలో ఎదుగుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు మీ ఉద్యోగాలలో నమ్మక ద్రోహాలు లేదా మోసాలు, లేదా కొంతమంది మిమ్మల్ని ఈర్ష్యాద్వేషంతో ఇబ్బంది పెట్టడాలు, పై అధికారుల యొక్క ఇబ్బందులకు గురిపడాలు చాలాసార్లు ఉంటుంటాయి. మీకు ఉద్యోగాల్లో విపరీతమైన మెంటల్ టెన్షన్ ఉంటుంది. కానీ ఎంత మెంటల్ టెన్షన్ ఉన్నా ఉద్యోగాన్ని ధైర్యంగా వ్యవహారంగా చేయగలుగుతారు, ఉద్యోగంలో ఎదుర్కోగలుగుతారు. మీరు చేసి ఏ పనైనా సరే చాకచక్యంగా ధైర్యంగా చేస్తారు. మీలో ఉండే గొప్ప లక్షణం ధైర్యమే. కాకపోతే ఏమిటంటే కనుక ఎంత ధైర్యంగా చేసినా చాలాసార్లు మీరు మాత్రం దెబ్బతింటూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ మూర్ఖత్వం, మీ ధైర్యం లేదా మూర్ఖత్వం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ఆ మూర్ఖత్వంతో అవసరం లేని పనులు చేయడం కానీ, ఇది చేస్తే కలిసి రాదని తెలిసి కూడా పనులు చేయడం కానీ, లేదా నాకెందుకు అవదని గర్వంతో చేయడం కానీ, లేదా నేనంటే ఏంటో నిరూపించుకుంటానని చేయడం కానీ, ఇలాంటి వాటి వల్ల చాలాసార్లు నష్టపోతూ ఉంటారు. సరే, ఏదేమైనా కూడా మళ్ళా తిరిగి పోగొట్టుకున్న చోట రప్పించుకునే లక్షణం మీకు ఉంటుంది. అయితే వీళ్ళు బాగా ఆహార ప్రియులు అని చెప్పచ్చు. అనేక రకాల పదార్థాలు కానీ, అనేక రకాల వంటకాలు కానీ తినడానికి, వేరే వేరే ప్రాంతాల్లో వంటకాలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అవసరమైతే ఫుడ్ కోసమే కొంచెం దూరం ప్రయాణం చేసి మరి ఏదైనా ఒక ఈ వస్తువు, ఈ యొక్క ఫుడ్ తినాలి అనిపించింది అంటే అది ఓ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం ఉంటుందంటే కనుక ప్రత్యేకంగా తినడం కోసం వెళ్ళొస్తారనమాట. అంటే ఆహారానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళకి నచ్చని చోట ఆహారం తినలేరు, నీట్గా ఉండకపోతే ఆహారం తినలేరు, రుచిగా లేకపోతే ఆహారం తినలేరు. పలానా చోట ఒక హోటల్ ఉంటుంది, అక్కడ చాలా టేస్ట్గా ఉంటుందంటే అది ఒక 50 కిలోమీటర్ల దూరం ఉందంటే ఈ గంట ఆకలి చంపుకొని అక్కడ దాకా వెళ్ళే వరకు ఆగి అక్కడే తింటారనమాట. అంటే దారిలో వెళ్ళే దారిలో ఒక గంట పడుతుంది అంటే కనుక ఆకలి వేసినా అక్కడికి వెళ్ళి తింటారనమాట. ఇలాంటి ఆలోచనలు లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి వంట కూడా చాలా బాగా ఇష్టం, వండడం కూడా చాలా ఇష్టం, రుచికరమైన వంటలు అంటే చాలా ఇష్టం. వీళ్ళకి బాగా కుకింగ్ పరమైనటువంటి విషయాలు బాగా అగ్రగాములుగా ఉంటూ ఉంటారు. అలాగే చాలా తొందరగా ఆహారాన్ని తినేస్తారు. వీళ్ళు స్పీడ్గా తింటారనమాట. వీళ్ళకి వేడివేడిగా తినడం, తొందరగా తినడం, స్పీడ్గా తినడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి ఆస్తులు కానీ, గృహాలు కానీ, పంట పొలాలు కానీ, క్రయ విక్రయాలు చెప్పే దాంట్లో బాగా లాభాలు వస్తుంటాయి వీళ్ళకి ఇల్లు చాలా అందంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి ముందర. అలా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. వీళ్ళకి నీట్నెస్ అంటే చాలా ఇష్టం. ఓ రంగా చెప్పాలంటే కనుక ఓసిడీ లాంటిది ఉంటుంది అన్నమాట. వీళ్ళకి నీట్గా లేకపోతే నచ్చదు. వీళ్ళకి ఎప్పుడూ అందంగా సామాన్లన్నీ సర్దుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా. అలాగే క్రయ విక్రయాలు చాలా బాగా లాభిస్తుంటాయి వీళ్ళకి. అస్తమాట మొబైల్ ఫోన్ మార్చడాలు, వాహనాలు మార్చడాలు, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటుంటాయి వీళ్ళకి జీవితంలో ఖరీదైన వాహనాలు బాగా ఎక్కువగా సంపాదించుకోగలుగుతుంటారు. వాహనాలు చాలా అందంగా చూసుకుంటుంటారు వీళ్ళకి. అలాగే సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది వీళ్ళకి. మొట్టమొదటి పురుష సంతానం కలిగి తర్వాత స్త్రీ సంతాన యోగ్యతలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళ జీవితంలో. అది జాతకాలు బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే సంతానానికి లోటు ఉండదు, మంచి సంతానం కలుగుతారు, సంతానం వల్ల లాభం కలుగుతుంది, సంతానానికి విద్యాబుద్ధులు ఉంటాయి, అలాగే సంతానాన్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దగలుగుతారు వీళ్ళకి. అయితే సంతానం వల్ల మాత్రం విపరీతమైన ఖర్చు కూడా ఉంటుంది అని చెప్పచ్చు. సాధారణంగా వీరికి దైవభక్తి ఎక్కువ. అందులోని విష్ణుమూర్తి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, ఇలాంటి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, అమ్మవారు కానీ, చాలా అమ్మవారి యొక్క భక్తి కానీ, ఈశ్వర భక్తి కానీ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. అందులోనూ ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలకి బాగా వెళుతూ ఉంటారు, తిరుపతి లాంటి ప్రదేశాలకి. అలాగే హిందూ ధర్మం అన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా ఇలాంటి ఆలోచనలు బాగా ఎక్కువ ఉంటుంటాయి. వాళ్ళు ఏ ధర్మంలో ఉన్నా ఆ ధర్మాన్ని కాపాడాలనే ఆలోచన బాగా ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు ముఖ్యంగా. ఎందుకంటే మీకు మధ్య వయసు వచ్చేసరికి ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాలు ఉండే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. 40 సంవత్సరాలు దాటేసరికి ఊపిరితిత్తుల సమస్యలు కానీ, బీపీ షుగర్ లాంటివి కానీ, ప్రేగులకు సంబంధించినటువంటివి, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ, మలబద్ధకం కానీ, ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు, కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు, నరాలకు సంబంధించినటువంటి బలహీనత కానీ, కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల, వ్యాయామాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి మీరు.
అందులో 30 సంవత్సరాలు దాటినప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే ఎటువంటి జీవితంలోనే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి శత్రువునైనా సరే మీరు ఖచ్చితంగా విజయం చేయించగలుగుతారు. మీ జీవితంలో మధ్య వయసులో కానీ, లేదా కొన్ని రకాల సందర్భాల్లో కానీ, కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు కానీ, లేకపోతే కొంచెం గొడవలు కానీ, లేదా కొన్ని రకాల తగాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ మీకు ఖచ్చితంగా వస్తాయి. వాటి నుంచి చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కాకపోతే ఆ సమయంలో కొంచెం సతమతం అవుతారు, టెన్షన్ పడతారు, చాలా ఇబ్బంది పడతారు, కానీ చివరికి మీరే నెగ్గుతారని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కని అన్యోన్యత ఉంటుంది. వీళ్ళకి చక్కని అందమైనటువంటి అమ్మాయి కానీ, అందమైన అబ్బాయి కానీ వస్తారు. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకోగలుగుతారు. మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు లేదా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా మళ్ళా తిరిగి కలిసి ఆనందంగా కాపురం చేస్తారు. అందుకనే ఈ రాశిలో ఉండే వారికి విడాకులు కానీ, విడిపోవడాలు కానీ చాలా తక్కువ. ఎంత దూరమైనా మళ్ళీ కలుస్తారు వీళ్ళు. అలాగే ఆకర్షణీయమైనటువంటి రూపం ఉండడం వల్ల కూడా వీళ్ళకి ఎటువంటి రకాల వ్యవహారాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే వివాహానంతర జీవితం చాలా బాగుంటుంది వీళ్ళకి. తొందరగా అంటే ఆర్థికంగా కానీ, లేదా వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ పెళ్ళైన తర్వాత లైఫ్ టర్నింగ్ పాయింట్ వస్తుంది వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఆయుష్ పరంగా చూసుకున్నట్లయితే పూర్ణాయుష్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళకి. శారీరక రుగ్మతలు ఉన్నా కూడా ఎక్కువ కాలం వీళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే తండ్రి తరపు ఆస్తులు అనుభవించడం కానీ, తండ్రితో సంబంధాలు పెట్టుకోవడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి అంటే వ్యాపారాల్లో తండ్రితో పార్ట్నర్షిప్తో ఉండడం కానీ, లేదా తండ్రితో వ్యాపారాలే మీరు పుచ్చుకోవడం కానీ, తండ్రికి సంబంధించినటువంటి కులపరమైనటువంటి వృత్తులన్నీ మీరు తీసుకోవడం కానీ, ఇలాంటివి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి మీకు. అలాగే ధర్మశాస్త్ర విషయాలన్నీ బాగా అవకాశాలు ఉంటాయి మీకు పరంగా. అలాగే సంఘంలో మంచి స్థితిని పొందగలుగుతారు, కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క ఇంజనీరింగ్ విద్యలు కానీ, లేకపోతే డాక్టర్ విద్యలు కానీ బాగా రాణిస్తాయి మీకు. అలాగే మెకానికల్ పరమైనటువంటి విద్యలు కూడా బాగా రాణిస్తాయి. వ్యాపారంలో మంచి ప్రఖ్యాతులు సాధిస్తారు మీరు. న్యాయవాది వృత్తిలో కూడా బాగా రాణిస్తారు మీరు. వీళ్ళకి సంపాదన చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పచ్చు. సులువుగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే సంపాదించిన దాంట్లో దాన ధర్మాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. దేవతాలయాలకి, ట్రస్టులకి, సేవా సంస్థలకి దానాలు చేయడం, అనాథలకి ఏదైనా చేయడం, లేకపోతే పేదవారికి ఏదైనా చేయడం, ఇలాంటి ఆలోచనలు బాగా ఉంటాయి మీకు. కాకపోతే వ్యసన రూపేణా కూడా చాలా ధనం ఖర్చు అయిపోతుంటుంది మీ జీవితంలో. అయితే ఇందులో ముఖ్యంగా ఉత్తరా నక్షత్రాన్ని వారికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేక విషయాలు ఎలా ఉంటాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించి ప్రత్యేక విషయాలు. వీళ్ళు ఉద్యోగాల ద్వారా ఎక్కువగా సంపాదిస్తారు అని చెప్పచ్చు. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి. అలాగే పరగృహాల్లో నివాసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి, అద్దెలలో అనమాట. మళ్ళా తిరిగి సొంతంగా ఇల్లు సంపాదించుకుంటారు. అందరికీ ఇష్టంగా బిహేవ్ చేస్తుంటారు మీరు. అయితే మీ మాటలో గర్వము, పెద్దలని కొంచెం ఇదిగా చేయడము, ఇలాంటి ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళీ మీరు సరిదిద్దుకుంటారు వాటిని. అయితే ఇతరుల యొక్క మేలు మరవరు అని చెప్పచ్చు. ఇతరులను మోసం చెయ్యరు అని చెప్పచ్చు. ఎవరైనా మోసం చేస్తే తట్టుకోలేరు. అలాగే మనసులో కొంచెం భయము, భీతి మాత్రం చిన్న ఉంటూ ఉంటాయి మీకు జీవితంలో. కొంచెం నిలకడలేని జీవితం కొన్నాళ్ళు సాగుతుంది, తర్వాత లేట్గా సెటిల్ అవుతారు మీరు బాగా. అయితే కొంచెం బడాయిలు, గొప్పలు చెప్పుకునే అవకాశాలు కూడా ఉంటుంటాయి మీ గురించి మీరు బాగా. అలాగే కొంచెం పిసినారితనం కూడా ఉంటుంది అని చెప్పచ్చు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో. అయితే ఉన్నత పదవులు అయితే మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి మీకు. అయితే ఈ నక్షత్రం వారు, ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారు కెంపును ధరిస్తే మీకు చాలా బాగా ఉంటుంది. మీకు బుధవారము, గురువారము, శనివారము చాలా బాగా కలిసి వస్తాయి మీకు. ఏ పని చేసినా సరే ఈ వారాల్లో చేస్తే మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు 2, 4, 8, 9 ఈ నెంబర్లు మీకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు వాహనాల్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ ఇలాంటి వాటిలో ఈ నెంబర్లు ఉండడానికి లక్కీ నెంబర్గా చూసుకోండి. అయితే మీకు పనికిరాని నక్షత్రాలు ఏంటంటే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలు మీకు నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల వారితోటి ఈ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, వివాహాలు చేసుకోవడం కానీ పెద్దగా మంచిది కాదు మీకు. ఇక హస్త నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. ఈ హస్త నక్షత్రం వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే కొంచెం భయంతో, బిడియంతో ఉంటూ ఉంటారు వీళ్ళు. అయితే కంగారుగా మాట్లాడుకోవడం బాగా ఉంటుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ వీళ్ళు. అలాగే చాలా సమయాల్లో పొరపాట్లు చేసి సరిదిద్దుకుంటూ ఉంటారు వీళ్ళు. సంఘంలో పేరు ప్రతిష్ట కోసం బాగా పోకలాడతారు వీళ్ళు. అలాగే సొంత నిర్ణయాలు తీసుకోలేక ఒకనొక సభలో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఏ పనినైనా సరే మాత్రం ఉత్సాహంగా చేస్తారు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు. వీళ్ళకి 29 సంవత్సరాల నుండి మంచి యోగకాలం వస్తుంది. సకల ఐశ్వర్యాలు పొందగలుగుతారు అని చెప్పొచ్చు. వీరు ముఖ్యంగా ముత్యం ధరిస్తే చాలా బాగుంటుంది వీళ్ళకి. కలిసి వచ్చేటటువంటి వారాలు సోమవారము, బుధవారము, గురువారము వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్లు 1, 3, 5, 7, 9 మీకు బాగా కలిసి వస్తాయి.
అలాగే మీకు కలిసి రాని నక్షత్రాలు ఏమిటంటే కనుక అశ్విని, మఖ, మూల నక్షత్రాలు మీకు కలిసి రావు. ఈ నక్షత్రాలు మీకు నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఆ నక్షత్రాలలో ప్రయాణం చేయడం కానీ, ఆ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, వ్యవహారాలు చేయడం కానీ పెద్దగా మంచిది కాదు మీకు. ఇక చిత్తా నక్షత్రం 1-2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు సన్నగా పొడుగ్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా గంభీరంగా మాట్లాడతారు, ఎదుటివారిని ఆకర్షించుకునేలా ఉంటారు. సుఖము, సౌఖ్యము, భోగము, జీవనము ఆనందంగా ఉంటుంది వీళ్ళకి. వినయ విధేయతలతో ఉంటుంటారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. సంఘంలో ప్రముఖులుగాను, తెలివితేటలుగాను, సంఘంలో కీర్తి కలిగినటువంటి వాళ్ళుగాను వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. సహాయం చేసే గుణము, సాహసం బాగా ఉంటుంది వీళ్ళకి. ఆడంబర జీవితంతో ఉంటారనమాట. అంటే ఎక్కువగా లగ్జరీగా ఉంటారు వీళ్ళు బాగా. కామాసక్తి విపరీతంగా ఉంటుంది, కోరికలు చాలా ఎక్కువ వీళ్ళకి, శారీరక కోరికలు. అలాగే కీర్తి ప్రతిష్టల కోసం బాగా ఎక్కువ ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు. దాన ధర్మాలు విపరీతంగా చేస్తారు. వీళ్ళకి 32 సంవత్సరాల తర్వాత యోగకాలం బ్రహ్మాండంగా ఉండబోతుంది. వీళ్ళకి 32 సంవత్సరాల తర్వాత మంచి స్థాయిలోకి వెళ్తారు వీళ్ళు. అలాగే చిన్నప్పుడు చాలా కష్టాలు అనుభవించినా కూడా చాలా తొందరగానే మళ్ళీ వృద్ధిలోకి వస్తారు వీళ్ళు. వీళ్ళు పగడం ధరిస్తే కనుక మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటంటే కనుక మంగళవారము, బుధవారము, శనివారము మీకు చాలా బాగా కలిసి వస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు ఏమిటంటే కనుక 2, 3, 4, 6 నెంబర్లు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఈ నెంబర్లు లక్కీ నెంబర్లుగా చూసుకోండి. ఫోన్ నెంబర్లో కానీ లేకపోతే వాహనాల నెంబర్లో కానీ ఈ నెంబర్లు ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు పనికిరాని నక్షత్రాలు ఏమిటంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు మీకు పెద్దగా కనికిరావు. కాబట్టి వీటిని నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం కానీ, ఈ నక్షత్రం వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ మీకు పెద్దగా కలిసి రాదు. ఇక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కన్యారాశి అవుతోంది. మీ రాశికి అధిపతి ఎవరు అంటే కనుక బుధుడు అవుతాడు. అయితే మీకు పెట్టవలసినటువంటి పేరు మొట్టమొదటి అక్షరాలు టో, పా, పి అనే అక్షరాలతో మీకు పేరు పెడితే ఆ పేరు మీకు బాగా అర్వణం అవుతుంది. మీ నక్షత్ర గణం మనుష్య గణం. మీ నక్షత్ర జంతువు ఆవు. మీ నక్షత్ర నాడి ఆది నాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. అలాగే పూజించవలసినటువంటి గ్రహం ఏమిటి అంటే కనుక బుధుణ్ణి, సూర్యుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి. మీరు ఎక్కువగా అర్చించవలసినటువంటి దేవుడు ఎవరంటే కనుక శివుణ్ణి, విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. మీరు పాటించవలసినటువంటి ఆచారం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడము, ప్రతి ఆదివారం ఉపవాసం ఉండడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 1. మీరు రోజు బొట్టు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు సింధూరాన్ని, ఎరుపు రంగు కుంకుమని కూడా ప్రతిరోజు బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక హరివంశ పురాణాన్ని కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చేసుకోవడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష లేదా ఏకముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. అదృష్ట రత్నం ఏమిటంటే కనుక మీకు జాతి కెంపు మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఏ వేలుగు ధరించాలంటే కనుక ఉంగరం వేలుగు ధరించుకోవాలన్నమాట. మీకు కలిసి వచ్చేటటువంటి వృక్షం ఏమిటి, నాటవలసిన వృక్షం, పెంచవలసిన వృక్షం ఏమిటి అంటే కనుక తెల్ల జిల్లేడు వృక్షాన్ని పెంచాలి. మీరు చేసుకోవాల్సిన ప్రధానమైన పండుగ ఏమిటంటే కనుక రథసప్తమిని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. శ్రీరామనవమి భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. అలాగే మీరు చదవవలసినటువంటి పురాణం ఏమిటంటే కనుక హరివంశ పురాణాన్ని చదవడం మీకు చాలా మంచిది. మీరు పాటించవలసిన లేదా జపించవలసిన మంత్రం ఏమిటి ప్రతినిత్యము అంటే కనుక ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉండడం మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు లేదా సింధూరం కలర్ మీకు బాగా కలిసి వస్తాయి. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు కానీ, ఉత్తరం కానీ ఈ రెండు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే మీరు ఏ దానం చేయాలి అంటే కనుక గోధుమలు లేదా గోధుమలతో చేసిన పిండి వంటకాలు, చపాతీ లాంటివి ఎవరికైనా పంచిపెట్టడం చాలా మంచిది మీకు. అలాగే ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఏమిటి మీ జీవితంలో అంటే కనుక ఆశ్లేష, రేవతి అనే నక్షత్రాలతోటి ఆ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఏదైనా వివాహాల కోసం కానీ, దూర ప్రయాణాలు కానీ చేయడం మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి మీ ఇంట్లో ఉండే దేవతా మందిరంలో కూర్చుని 1008 సార్లు రోజు కనుక ఈ గాయత్రి మంత్రాన్ని చదువుకుని మీరు పనిలోకి వెళ్ళినట్లయితే, మీ యొక్క వ్యవహారంలోకి వెళ్ళినట్లయితే మీకు ఆ రోజంతా ఏ పనైనా సరే దిగ్విజయంగా జరుగుతుంది. చాలా బాగా కలిసి వస్తుంది కూడా. 1008 సార్లు కుదరకపోయినా 108 సార్లనే చదువుకోవడం మంచిది. ఇక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసినటువంటి ప్రత్యేక నియమాలు ఏమిటంటే అనగా మీకు రవిగ్రహం అనుకూలక గ్రహం కాబట్టి నిత్యము కూడా సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేయడం మీ జీవితంలో బాగా కలిసి వస్తుంది. మీరు శ్రీరామనవమి పండుగ కానీ, రథసప్తం పండుగ కానీ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మీకు చాలా మంచిది. రవిని పూజించేటప్పుడు అంటే సూర్యనారాయణ మూర్తిని పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయడం, ఎర్రని వస్త్రాలు ఉపయోగించడం చాలా మంచిది. అలాగే గోధుమ రవ్వ, బెల్లంతో చేసినటువంటి వంటకాన్ని సూర్యనారాయణ మూర్తికి నైవేద్యం పెట్టి
మీరు ప్రసాదంగా తీసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే ఎవరైనా బాగా లేని వారికి, నిరుపేదలకి, అనాథలకి పళ్ళు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ, ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళకండి. సింధూరం కానీ, చందనం కానీ, కుంకుమ కానీ బొట్టు పెట్టుకోండి. దేవాలయాలకి వెళ్ళినప్పుడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి, అక్కడ చాలా మంచిది మీకు. అలాగే మీ సొంత ఖర్చుతోటి ఏదైనా బావి తవ్వించడం కానీ, కుళాయిలు ఏర్పాటు చేయడం కానీ, లేదా ఎక్కడైనా కూడా ఈ యొక్క వేసవకాలం సమయంలో ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ, మజ్జిగ పంచిపెట్టడం కానీ ప్రతి సంవత్సరం చేయడం మీకు చాలా మంచిది. అయితే ఆదివారం రోజున, ప్రతి ఆదివారం రోజు కూడా ఎరుపు రంగు దుస్తులు కానీ, తెలుపు రంగు దుస్తులు కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే గోధుమతో చేసిన చపాతీలు లాంటివి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తులసిమాల లేదా రాగి ఉంగరాన్ని ఎప్పుడు కూడా మీ మెడలో కానీ లేదా చేతికి కానీ ఉంచడానికి ప్రయత్నం చేసుకోండి. నిత్యము రాగి పాత్రలో నీళ్లు తాగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరకపోతే రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసుకుని పొద్దున్నే తాగండి. అలాగే రవిగ్రహ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని రోజు కూడా పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలు పెట్టినా ఆదివారం రవిహోరలో మొదలు పెట్టండి. పొద్దున్నే రవిహోర ఉంటుంది ఆదివారం నాడు. అలాగే ఎర్రని వస్త్రంతో కూడుకున్నటువంటి పంచ కండువాని మీ బ్రాహ్మణులకు కానీ, పురోహితులకు కానీ దానం చేయండి. ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల ధరించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీ పుట్టినరోజు వస్తుందో ఆ పుట్టినరోజు నాడు అన్న సంతర్పణ చేయండి, లేదా పేదవారికి అన్నం పెట్టండి, లేదా అనాథ శరణాలయంలో అన్నదానం చేయండి. అలాగే భగవంతుడికి ఎరుపు రంగు పుష్పాలతో ప్రతిరోజు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి, మందారం పుష్పాలు లాంటి వాటితోటి. అలాగే మేనమావలని, ఆడపడుచుల్ని విపరీతంగా గౌరవించండి, వాళ్ళు ఎక్కువగా సేవించండి. ఆదివారం రోజున శివుడికి అభిషేకం జరిపించుకోండి, మీకు చాలా బాగుంటుంది. అలాగే గోధుమలు కానీ, ఎర్ర రంగు పుష్పాలతోటి కానీ ఈ యొక్క సూర్యనారాయణమూర్తిని ఎక్కువ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం నాడు కానీ, లేదా శనివారం నాడు కానీ గులాబీ పుష్పమాలను సమర్పించడానికి ప్రయత్నం చేయండి. పేద బ్రాహ్మణుడికి పచ్చని వస్త్రాన్ని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కేజింపావు పెసలు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి బుధవారం కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని రకాల ప్రాంతాలు ఉంటాయి కదా, కొన్ని రకాల ప్రాంతాల్లో ఏదైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా మీకు బాగా ఏదైనా సేవ చేయాలనిపిస్తే కనుక సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి బుధవారం నాడు కూడా ఏదైనా గణపతి ఆలయంలోకి వెళ్ళి గరిగడ్డని పూజ చేయడానికి కానీ, పూజించడానికి కానీ ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితంలో మీకు చాలా బ్రహ్మాండమైన అనుకూలతలు కలుగుతుంటాయి. ఇక హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కన్యా రాశి అవుతుంది. మీ రాశికి అధిపతి ఎవరు అంటే కనుక బుధుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి అక్షరాలు పు, షం, నా, ట అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు పెట్టాలి మీకు. మీ నక్షత్ర గణం దేవగణం. మీ నక్షత్ర జంతువు దున్నపోతు. మీ నక్షత్ర నాడి ఆదినాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం చంద్రుణ్ణి, బుధుణ్ణి పూజ చేస్తే మీకు చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం అంటే ఎవరంటే కనుక అమ్మవారిని, అలాగే విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధన చేస్తే మీకు చాలా బాగా ఉంటుంది. అలాగే మీరు ఆచరించవలసినటువంటి ఆచార సాంప్రదాయం ఏమిటంటే కనుక ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ప్రతి శుక్రవారము పులిహార అమ్మవారి గుళ్ళో నైవేద్యం పెట్టి అక్కడికి ఉండే భక్తులకు పంచిపెట్టడము చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 2. మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు కుంకుమ. ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళకండి. మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక దేవీ భాగవతాన్ని కానీ, లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తే మీకు చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్విముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. మీ అదృష్ట రత్నం రాయి ముత్యం ధరించాలి. మీరు ఏ వేలుగు ధరించాలి అంటే కనుక కుడి చేతి చూపుడు వేలుగు ధరిస్తే చాలా బాగుంటుంది. మీరు పూజించవలసిన, నాటవలసిన, పెంచవలసిన వృక్షం మోదుగ వృక్షాన్ని పెంచాలి. మీరు చేయవలసినటువంటి పండుగ దేవీ నవరాత్రములు కానీ, వరలక్ష్మి వ్రతాన్ని కానీ భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. మీరు చదవవలసినటువంటి పురాణం దేవీ భాగవతాన్ని చదవాలి. మీరు పఠించవలసినటువంటి మంత్రం ప్రతిరోజు కూడా నిత్యము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ఎప్పుడు చదువుకోండి. మామూలుగా ప్రయాణం చేస్తున్నా, వంట వండుకుంటున్నా, ఇంట్లో పని చేస్తున్నా, ఆఫీసులకు వెళ్తున్నా కూడా మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, ఉత్తర, పడమర ఈ సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానం బియ్యం కానీ, పెసలు కానీ దానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేయడం కానీ మంచిది కాదు మీకు. మీరు ప్రతిరోజు పఠించవలసిన గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాతు అనేటటువంటి దుర్గా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి మీ ఇంట్లో ఉండేటటువంటి దేవతా మందిరం దగ్గర కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఈ యొక్క దుర్గా గాయత్రి మంత్రాన్ని జపం చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క నిత్య నైవేద్యకరణలో పాల్గొన్నట్లయితే కనుక మీకు ఆ రోజంతా కూడా ఏ పనైనా సరే దిగ్విజయంగా సాగుతుంది, సక్సెస్ అవుతారు, ఏ సమస్య రాదు.
అంత విశేషం. ఇక హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు జీవితంలో ఆచరించవలసిన నియమనిష్టం ఏమిటి, ఆచరించవలసిన ఆచారాలు ఏమిటి అంటే కనుక ప్రతిరోజు కూడా విభూతిని కానీ కుంకాన్ని కానీ ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మర్రి వృక్షానికి నీళ్లు పోయడానికి ప్రయత్నం చేయండి. పేదవారికి పాలు కానీ లేకపోతే పళ్ళు కానీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా లలితాదేవి లేదా దుర్గాదేవి అమ్మవారు ఏదైనా సరే అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా నదిని దాటేటప్పుడు ఆ నదిలో రాగి నాణాన్ని వేయడానికి ప్రయత్నం చేయండి. పక్షులకి నవధాన్యాల ఆహారంగా పెట్టండి, నీటిని ఆహారంగా పెట్టండి. ప్రతిరోజు కూడా తల్లికి నమస్కారం చేసుకోండి, తండ్రికి నమస్కారం చేసుకోండి. అలాగే బుధవారం వరుసగా ప్రతి బుధవారం వరుసగా 7 బుధవారాల పాటు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నదానం చేయండి, ఆ సమస్య పోతుంది మీకు. అలాగే ఏదైనా బాగా పేదవారి ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఉంటే కనుక కన్యాదానం చేయడానికి ప్రయత్నం చేయండి. జీవితంలో వాళ్ళు కన్యాదానం చేయలేరనుకోండి, మీరు చేయండి. అలాగే కలువ పువ్వుల్ని తామర పువ్వుల్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మాస శివరాత్రికి కూడా శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మీకు వీలైనప్పుడల్లా రావి చెట్టును పెంచడానికి కానీ రావి చెట్టుకు నీళ్లు పోయడం కానీ ప్రయత్నం చేయండి. జీవితంలో కనీసం ఒక 100 రావి చెట్లు నాటండి. వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరితోటి చర్చించడానికి ప్రయత్నం చేయండి. మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. అలాగే పాలతో ఉండినటువంటి పదార్థాలను పిల్లలకు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే గృహంలో నిత్యం తెల్లని ఆవును పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే చంద్రహోరలో అమ్మవారికి పూజ చేసుకోవడం మీకు చాలా మంచిది. శ్రీ సూక్తం పారాయణ చేసుకోవడం కానీ శ్రీ సూక్తాన్ని వినడం కానీ మీకు చాలా మంచిది. ధనలాభం బాగా కలుగుతుంది. తెల్లని రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. మీ కారులు కానీ వాహనాలు కానీ వైట్ ఉండేలా చూసుకోండి. శ్రీశైల బ్రహ్మరాంబికాదేవి యొక్క దర్శనం చేసుకోవడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. వెండి ఉంగరాన్ని కానీ స్ఫటికమాలను కానీ నిత్యం ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మహాశివరాత్రి నాడు కృష్ణాష్టమి నాడు చాలా విశేషంగా దేవతారాధన చేసుకోండి. ప్రతి మాసము నెల పొడవునా కూడా చంద్ర దర్శనం చేయండి. చంద్రుడు ఎప్పుడు వచ్చినా కనపడినా దండం పెట్టుకోండి. ప్రతి సోమవారం కూడా లేదా పౌర్ణమి రోజులు కూడా సాయంత్రం మాటలు అమ్మవారికి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. అలాగే తెల్లని పుష్పాలతోటి లేదా వరి ధాన్యాలతోటి అమ్మవారిని అర్చించడం కానీ లలితా సహస్రనామ పారాయణ ప్రతిరోజు చేయడం కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా లలిత దుర్గా లేదా లక్ష్మీ అష్టోత్తరాలతోటి కానీ వాటితో కానీ కుంకుమ పూజ చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి కన్యా రాశి. మీ రాశికి అధిపతి బుధుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి అక్షరాల పేరు ఏమిటా అంటే కనుక పే పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు పెట్టడం మీకు చాలా మంచిది. మీ నక్షత్ర గణం రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు పులి. మీ నక్షత్ర నాడి మధ్యనాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం బుధుణ్ణి కుజుణ్ణి పూజ చేయడం చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం విష్ణువు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీరు చేయవలసినటువంటి ఆచారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా అభిషేకం చేయించడం, వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి బుధవారం నాడు అభిషేకం చేయించడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 9. మీరు పెట్టుకోవాల్సిన బొట్టు కుంకుమ గంధం రోజు పెట్టుకోవాలి. అలాగే చేయవలసిన పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని రోజు పారాయణ చేయడం చాలా మంచిది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. మీ అదృష్ట రత్నం లక్కీరాయి ఏమిటంటే అంటే కనుక పగడం ధరించాలి. మీరు ఏ వేలికి ధరించాలంటే కనుక ఎడమ చేతి ఉంగరం వేలికి ధరించాలి. పూజించవలసినటువంటి వృక్షం తాడి చెట్టుని కానీ మారేడు చెట్టుని కానీ రోజు పూజ చేయడం కానీ పాత్రం కానీ చేయడం మంచిది మీకు. అలాగే మీరు ఆచరించవలసిన పండుగ సుబ్రహ్మణ్య షష్ఠి, శ్రీరామనవమి. ఈ 2 పండుగల్ని ఖచ్చితంగా ఆచరించుకోవాలి. మీరు చదవవలసిన పురాణం విష్ణు పురాణం, స్కంద పురాణం చదివితే చాలా మంచిది. మీరు పఠించవలసిన మంత్రం ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని నిత్యం స్మరణ చేసుకోవడం చాలా మంచిది. మీకు కలిసొచ్చే రంగు కుంకుమ రంగు అనమాట. మీకు సరిపోయే సింహద్వారం తూర్పు, ఉత్తరం చాలా బాగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానం కందులు కానీ నువ్వులు కానీ దానం చేస్తే మంచిది. ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఏమిటి అంటే కనుక భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం మీకు మంచిది కాదు. ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం అంగారకాయ విద్మహే భూమి పుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాతు అనేటటువంటి కుజగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున లేచి స్నానం చేసి మీ యొక్క మందిరంలో కూర్చుని దేవతా మందిరంలో కూర్చుని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ పారాయణ చేసినా తపస్సు చేసినా జపం చేసుకున్నా మీకు ఆ రోజంతా సక్సెస్ అవుతుంది. ఏ పనైనా కలిసి వస్తుంది మీకు. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి సంబంధించినటువంటి జీవితంలో ఆచరించవలసిన ప్రత్యేక ఆచార నియమాలు. ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోండి. సింధూరం బొట్టు కానీ లేదా ఎరుపు రంగు కుంకుమ బొట్టు కానీ పెట్టుకోండి. బొట్టు పెట్టుకోకుండా అసలు జీవితంలో ఎక్కడికి వెళ్ళకండి, ఎవరికి కనపడకండి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మందార పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిది. మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఉంచుకోవడము, అలాగే ఆవు నేతితో దీపారాధన చేయడం చాలా మంచిది. ఎరుపు పచ్చ రంగుతో కూడుకున్నటువంటి వస్త్రాలను ఎక్కువగా ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం లేదా బుధవారం నాడు సాధువులకి పేదలకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి.
అనాథ శరణాలయాల్లో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ పుట్టినరోజు ఎప్పుడు వచ్చినా కూడా అన్నదానం చేయండి. అలాగే మంగళవారం నాడు దేవాలయంలో పులిహోర నైవేద్యం పెట్టి ప్రసాదంగా పెట్టండి. ఇంటికి వెనక భాగంలో వేప చెట్టును పెంచడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా బాగా ఇబ్బంది కలిగినప్పుడు 7 వారాలు వరుసగా సాధువులకు అన్నదానం చేయండి. అలాగే పాలు పొంగేటప్పుడు పొయ్యిలో పడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం కానీ నాగస్తోత్రాలు కానీ ఎక్కువగా పారాయణ చేసుకోవడం మంచిది. మీరు శుక్రవారం నాడు కుజహోరలో వ్యవసాయ పనులు ప్రారంభం చేస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఆకుపచ్చ రంగు ఏదైనా సరే దానికి సంబంధించిన జేబురుమాల లాంటిది ఆకుపచ్చ రంగు ఏదో ఒకటి మీ దగ్గర ఉండడానికి లేదా జేబులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బంధువులతో కలిపి ఏదైనా విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు వాళ్ళకి వడ్డించగా మీరు తినడానికి ప్రయత్నం చేయండి. అలాగే పంచలోహాలతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. పచ్చ లేదా స్ఫటికమాలను మెల్ల వేసుకోవడానికి ధరింపజేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి నాగుల చవితి రోజు లేదా షష్ఠి రోజున పుట్టలో పాలు పోయడానికి ప్రయత్నం చేయండి. ఏ పని ప్రారంభం చేసినా సూర్యోదయాన్ని ముందరే ప్రారంభం చేయండి. ఆ పని మీకు బాగా సక్సెస్ అవుతుంది. అలాగే మీ ఇంటి ముందర పట్టికని ఎర్రగొడ్డతో కట్టి ఇంటికి కట్టేసేయండి. మీకు నరఘోష అది లాంటివి ఏమైనా ఉంటే కనుక పోతాయి. ఇంటిలో తులసి చెట్టు ఖచ్చితంగా పెంచండి. ప్రతిరోజు తులసికి నీళ్లు పోయండి. లలిత దుర్గా రాజేశ్వరి అష్టోత్తరాన్ని కానీ అష్టకాన్ని కానీ రోజు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. వివాహం కానటువంటి వారు మంగళవారం నాడు కందులు 1 కేజీ పావు చొప్పున ఎవరికైనా సరే ఒక ఎర్ర జాకెట్ ముక్కలో పెట్టి అలాగే బూడిద గుమ్మడికాయ పెట్టి బ్రాహ్మడికి దానం ఇచ్చేయండి. మీకు తొందరగా వివాహం అయిపోతుంది. వివాహం కాని కన్యలు ఎవరైనా ఉంటే కనుక కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. మీకు తొందరగా వివాహాలు జరుగుతాయి. ఈ రకంగా మీ జీవితంలో ఉండేటటువంటి సమస్యలకి ఈ ఆచార నియమాలు పాటిస్తే చాలా బాగుంటుంది. అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఏదైనా ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.